హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం ఎస్ఐ 8 చూద్దాం, రిపోర్టింగ్ ఆన్ సమ్మరీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది. సో పెద్ద టాపిక్ ఏం కాదు, చిన్న టాపికే, త్వరగానే అయిపోతుంది. సో ఇది కూడా నోట్స్లో ప్రిపేర్ చేశాను నేను. సో ఇది ఒక్కటే అనమాట. నెక్స్ట్ ఎస్ఆర్ఈకి డైరెక్ట్గా మనం అవతల బుక్లో చేసేయచ్చు. ఈ 800 సిరీస్ వరకు మాత్రం ఏంటంటే ఇది ఒక స్టాండర్డ్ వరకు రాసుకున్నారంటే మనకు 3 స్టాండర్డ్స్ అయిపోతాయి. ఓకేనా? కొంచెం నోట్ చేసుకోండి, చూపిస్తాను 2 పేజెస్. పాస్ట్ చేసి రాసుకోండి. ఓకే. సో ఫస్ట్ మనం ఇంతవరకు డిస్కస్ చేద్దాము, తర్వాత ఇంకొక పేజ్ ఉంది, చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ రిపోర్టింగ్ ఆన్ సమ్మరీ ఫినాన్స్ స్టేట్మెంట్. సమ్మరీ ఫినాన్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో జనరల్గా మనకి కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయి? బ్యాలెన్స్ షీటు, P&L, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, నోట్స్ టు అకౌంట్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ జనరల్గా అంటే ఓన్లీ ఫైనాన్షియల్స్ వరకే చూసుకుంటే ఆల్మోస్ట్ 35 to 50 పేజెస్ అనేది వస్తుంది. సో ఇంత వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఇండివిజువల్ అంటే స్టేక్ హోల్డర్ చదవడం అనేది, జనరల్ పబ్లిక్ చదవడం అనేది, కామన్ యూజర్స్ చదవడం అనేది అంత ఈజీ కాదు. సో వాడికి అసలు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన సిఎస్కే ఏంటంటే అసలు ఫస్ట్ స్టేట్మెంట్స్ అనేది చూస్తే మనకు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది ఒక లేమ్యాన్కి ఆ లాంగ్వేజ్లో ఏం అర్థం కాదు. సో అందువల్ల ఏంటంటే మనం సమ్మరీ ఫినాన్స్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయిస్తాం. సమ్మరీ ఫినాన్స్ స్టేట్మెంట్స్ ఏంటంటే అది మొత్తం కుదించి ఒక 8 to 10 పేజెస్ అలా చేస్తాం అనమాట. ఆ 8 to 10 పేజెస్ అనేవి క్రిస్పీ మేనర్లో ప్రిపేర్ చేసి అది మనం యూజర్స్కి ఇస్తే వాళ్ళు అర్థం చేసుకోవడానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఆ విధంగా ఆబ్జెక్టివ్ వచ్చి దీనికి ఇదనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మామూలుగా ప్రీవియస్ స్టాండర్డ్ లాగా కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అండ్ ఎలిమెంట్స్ ఆడిట్ అలాగే విడివిడిగా చూసుకున్నాను ఇక్కడ కుదరదు. ఇక్కడ ఏంటంటే ఎవడైతే కంప్లీట్ సెట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆడిట్ ఎవడైతే చేస్తాడో వాడే ఈ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కూడా వాడు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలి. అంతేగాని అది సెపరేట్ ఇది సెపరేట్ కుదరదు. ఎవడైతే చేసాడో వాడే చేయాలి. ఓకేనా? అది బేసిక్గా. సో ఇక్కడ కూడా ఏంటంటే యాక్సెప్టింగ్, ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ రిజల్ట్స్, ఒపీనియన్స్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే అడిషనల్ టాపిక్స్ ఒక 2-3 టాపిక్స్ ఉంటాయి. అంత డిఫికల్ట్ ఏం కాదు, ఈజీగానే ఉంటుంది. ఓకేనా? చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ యాక్సెప్టింగ్. యాక్సెప్ట్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఓన్లీ ఇఫ్ ది ఆడిటర్ ఆడిటెడ్ ది కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. డెటర్మైన్ ద క్రైటీరియా అప్లైడ్ బై మేనేజ్మెంట్ ఈజ్ యాక్సెప్టబుల్. సో చెప్పానుగా, ఎవడైతే కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేశాడో వాడే సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా ఆడిట్ చేయాలి. అంతేగాని కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆడిటర్ ఏ చేసి సమ్మరీ ఫైనాన్స్ ఆడిటర్ బి చేస్తా అంటే కుదరదు. ఓకేనా? నెక్స్ట్ అప్లైడ్ క్రైటీరియా అనేది మేనేజ్మెంట్ అప్లై చేసింది యాక్సెప్టబుల్గా ఉందా లేదా చూసుకోవాలి. అప్లైడ్ క్రైటీరియా ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫ్రేమ్వర్క్ అనుకోవచ్చు. ఫ్రేమ్వర్క్ అనేది విత్ ఇన్ ద రెగ్యులేషన్ ఆఫ్ లా ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? అది యాక్సెప్టింగ్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ బై ఆడిటర్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ అప్లైడ్ క్రైటీరియా. ఈ అప్లైడ్ క్రైటీరియా అనేది యాక్సెప్టబుల్గా ఉందా లేదా అనేది దేని బేస్ చేసుకొని, ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఆడిటర్ అనేవాడు అసెస్ చేయాలి. 4 గంట చూద్దాం. నేచర్ ఆఫ్ ఎంటిటీ, టైప్ ఆఫ్ ఎంటిటీ ఏంటో చూసుకోవాలి. ఆ నేచర్ ఆఫ్ బిజినెస్. పర్పస్ ఆఫ్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, వాట్ పర్పస్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ఇష్యూడ్. అది నీడ్స్ ఆఫ్ ది ఇంటెండెడ్ యూజర్స్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ అప్లైడ్ క్రైటీరియా ఈస్ నాట్ మిస్లీడింగ్. సో ఈ అప్లైడ్ క్రైటీరియా అనేది మిస్లీడింగ్గా ఉండకూడదు. చెప్పాను కదా, యాజ్ పర్ రెగ్యులేషన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఉండాలని చెప్పి అదనమాట. నెక్స్ట్, if auditor concludes that criteria is unacceptable or unable to obtain the written agreement from management, do not accept the engagement unless required by law or regulation. సో క్లియర్గా పాయింట్ అంతా చెప్పేసాక, ఈ కేసు అప్లైడ్ క్రైటీరియా అనేది అన్యాక్సెప్టబుల్గా ఉన్నా లేదా మేనేజ్మెంట్ నుండి రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది రాకపోయినా ఆడిటర్ అనేవాడు ఎంగేజ్మెంట్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు. అన్లెస్ అంటే ఇన్ కేసు ఖచ్చితంగా చేయాలి బై లా ఆర్ రెగ్యులేషన్ ఏమైనా చెప్పింది అనుకుంటే తప్పితే మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ అప్టైనింగ్ అగ్రిమెంట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ రిగార్డింగ్ రెస్పాన్సిబిలిటీస్. మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి రిగార్డింగ్ టు సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి? సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి ప్రిపేర్డ్ యాజ్ పర్ అప్లికబుల్ క్రైటీరియా ప్రకారం ప్రిపేర్ చేయాలి. మేనేజ్మెంట్ మేక్ అవైలబుల్ ఆడిట్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ టు ఇంటెండెడ్ యూజర్స్ వితౌట్ ఎనీ అన్డ్యూ డిఫికల్టీ. సో ఇక్కడ ఏంటంటే ఈ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాం కదా అని చెప్పి కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉంటామా? లేదు, ఇవ్వాలి. సో ఇవి ఏంటంటే ఏ డిఫికల్టీ లేకుండా జనరల్గా పబ్లిక్ ఎలా అయితే దొరుకుతుందో ఆ విధంగా వితౌట్ డిఫికల్టీ అవైలబుల్గా ఉండేటట్టు చూడాలి. అది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. అదే ఇన్ కేసు లా పర్మిట్స్ నాట్ టు ప్రొవైడ్ ఆడిట్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, డిస్క్రైబ్ ద ఫ్యాక్ట్ ఇన్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్.
ఇన్ కేసు లా రెగ్యులేషన్ ఏదైనా కానీ చెప్తే ఇలాగా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది, మనోడు సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఆ ఫ్యాక్ట్ అనేది రిప్రజెంట్ చేయాలి. ఇలాగా లా వల్ల ఇలా లా ఒక రెగ్యులేషన్ వల్ల మేమేంటంటే ఇలాగ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఇవ్వట్లేదు అని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు చెప్పాం కదా, మేక్ అవైలబుల్ ఆడిటెడ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ఇంటెండెడ్ యూజర్స్ వితౌట్ అన్డ్యూ డిఫికల్టీ అని చెప్పి. సో ఇదేంటంటే ఈ ఫ్యాక్టర్స్ అంటే మేనేజ్మెంట్ నిజంగానే ఇలాగా అవైలబుల్ చేస్తుందా లేదా టు ది ఇంటెండెడ్ యూజర్స్ అనేది ఆడిటర్ అనేప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఎవాల్యుయేట్ చేయాలి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం, ఇంపార్టెంట్ అనమాట. ఓకే. డిస్క్రైబ్ ద ఫ్యాక్ట్ క్లియర్లీ ఫ్రమ్ హూమ్ ఆర్ వేర్ ది ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ అవైలబుల్. ఎక్కడ ఆర్ ఎవరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి. జనరల్ ఏం చేస్తారు, లిస్టెడ్ కంపెనీస్ అయితే సైట్స్లో పెట్టేస్తారు, ఒకళ్ళు త్రూ ఏ లింక్ ద్వారా ఏంటంటే మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. అదే స్టేక్ హోల్డర్స్ అనేది వాళ్ళ డైరెక్ట్గా మెయిల్ కూడా వస్తాయి. ఓకేనా. ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆన్ పబ్లిక్ రికార్డ్లో ఉన్నాయని చెప్పాలి. మేనేజ్మెంట్ ఎస్టాబ్లిష్ ఏ ప్రాసెస్ విచ్ ఇంటెండెడ్ యూజర్స్ కెన్ అబ్టైన్ రెడీ యాక్సెస్ టు ది ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈజీలీ యాక్సెసిబుల్గా ఉండాలి టు ది ఇంటెండెడ్ యూజర్స్ అనేది పాయింట్. నెక్స్ట్ ఒపీనియన్. సో ఇక్కడ ఒపీనియన్స్ అనేది ఏంటంటే తర్వాత చూస్తాము, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఈ ఒపీనియన్ అంటే ఏం డిస్క్లోజ్ చేస్తాం ఒపీనియన్ అనేది పాయింట్ అనమాట. ఓకేనా. సో ఈ ఫ్యాక్టర్స్ అనేది ఇంపార్టెంట్. ఇది ఇంకో దగ్గర కూడా రిపీట్ అవుతుంది, అది కూడా నేను చెప్తాను. ఓకే. నెక్స్ట్ ఒక స్పెషల్ పాయింట్ ఉంది, చూద్దాం. కన్సిడర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు SS 570, 701, 706, 720 in summary financial statements by describing the matter referred in auditor's report of audited financial statements and effect thereof on summary financial statements. సో ఇది మనం 800 డిస్కస్ చేసాం, 805లో కూడా డిస్కస్ చేసాం. పాయింట్ ఏంటి, కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఈ ఎస్ఎస్ ఏమైతే చెప్పామో 570, 701, 706, 720 ఏదైతే సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా రెలవెంట్గా అనిపిస్తాయో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కూడా రెఫరెన్స్ అనేది ఇవ్వచ్చు అనేది పాయింట్. సో అది ఏం చెప్తున్నా అంటే డిస్క్రైబ్ ది మ్యాటర్ రెఫర్డ్ ఇన్ ఆడిటర్స్ రిపోర్ట్. మా మ్యాటర్లో ఏం రెఫర్ చేశారు, దాని ఎఫెక్ట్ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏముంది అంటే ఎఫెక్ట్ ఆన్ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇవ్వచ్చు, రెఫరెన్స్ ఇవ్వచ్చు. అది పాయింట్. ఓకేనా. ఇది మనకి 800 వచ్చింది, 805లో కూడా వచ్చింది, సేమ్ పాయింట్. ఓకే. నెక్స్ట్ ప్రొసీజర్స్ టు బి పెర్ఫార్మ్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ పాయింట్ చెప్పాను కదా, అది ఏంటి ఏవే ప్రొసీజర్స్ అని పర్ఫామ్ చేయాలి టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. డిస్క్లోజర్స్ అబౌట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క డిస్క్లోజర్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చారు లేదా. నెక్స్ట్ మనం ఇప్పుడు పాయింట్ డిస్కస్ చేసాం కదా, ఫ్యాక్టర్స్ టు బి ఎవాల్యుయేటెడ్ బై ఆడిటర్ రిగార్డింగ్ ది అన్డ్యూ డిఫికల్టీ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది ఇంటెండెడ్ యూజర్స్ అనేది. సో ఆ పాయింట్స్ అన్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. ఓకేనా. నేను అందుకని ఏం రాశానంటే సేమ్ పాయింట్స్. ఓకే, నేను చూపిలేదు కదా, మర్చిపోయాను, సారీ. రాసుకోండి, చూసి పాస్ చేసి రాసుకోండి. సో ఇదనమాట. సో అందుకే నేను అక్కడ ఏంటంటే సేమ్ పాయింట్స్ రిపీటెడ్ అని చెప్పి అగైన్ అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ అప్లైబుల్ క్రైటీరియా అడిక్వేట్. సో అప్లైబుల్ క్రైటీరియా అనేది ప్రజెంటేషన్ అండ్ దాని డిస్క్లోజర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదా, అడిక్వేట్గా ఉందా లేదా, సఫిషియెంట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. నెక్స్ట్ కంపేర్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అండ్ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్ టు డిటర్మైన్ వెదర్ దే అగ్రీ విత్ ఈచ్ అదర్. కామన్ పాయింట్. సో సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్ దేని చూసి ప్రిపేర్ చేస్తారు, కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ చూసి ప్రిపేర్ చేస్తారు. సో ఆ రెండు అగ్రీ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇన్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఈస్ నాట్ మిస్లీడింగ్. సో ఎవ్రీథింగ్ ఈస్ రిపీటెడ్ పాయింట్స్. ఓకే. ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అవైలబుల్ టు ఇంటెండెడ్ యూజర్స్ వితౌట్ అన్డ్యూ డిఫికల్టీ అన్లెస్ రెస్ట్రిక్టెడ్ బై లా రెగ్యులేషన్. ఇది కూడా రిపీటెడ్ పాయింట్. సో ఇవన్నీ పాయింట్ అంటే ఆల్రెడీ జరిగిన పాయింట్ డిస్కస్ చేసినంతా ఏం చేశాడంటే ఇక్కడ చేసి ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తున్నాడు. అంటే ఏంటి, కరెక్ట్గా ఉన్నాయి లేదా, అడిక్వేట్గా డిస్క్లోజ్ చేశారా లేదా మ్యాటర్స్ అన్ని టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ అని చెప్పి కన్సిడర్ చేస్తున్నాడు. ఒకే ఒక పాయింట్ ఇక్కడ ఏమవుతుంది, డిస్క్లోజర్స్ అబౌట్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని ఒక యాడ్ అవుతుంది, మీద అన్ని రిపీటెడ్ పాయింట్స్. ఇంకోటి ఏంటంటే సమ్మరీ ఆఫ్ కంపేర్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అండ్ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వెదర్ దే అగ్రీ విత్ ఈచ్ అదర్. ఆ పాయింట్. ఓకేనా. ఈజీయే, మనకేమీ అంత కష్టం ఉండదు. జస్ట్ మీరు ఆ ఫస్ట్లో చెప్పిన ఎగ్జాంపుల్ వరకు గుర్తుపెట్టుకున్నారంటే మీకు మిగతా అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒపీనియన్స్. సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ కన్సిస్టెంట్ విత్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అండ్ అప్లైడ్ క్రైటీరియా. కన్సిస్టెంట్గా ఉంది. ఇన్ కేస్ కన్సిస్టెంట్గా లేకపోతే చెప్పేస్తాను ముందు. కన్సిస్టెంట్గా లేవనుకోండి అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేస్తాం. కన్సిస్టెంట్గా ఉంటే ఇఫ్ ఒపీనియన్ ఆన్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ మీన్స్ అన్మాడిఫైడ్ ఒపీనియన్. కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మీద అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఇంక మనకి సమ్మరీలో కూడా ఏంటంటే అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇష్యూ చేసుకోవచ్చు. ఓకే. ఇన్ కేస్ ఒపీనియన్ ఆన్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ మీన్స్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ డిస్క్లోజ్డ్ ఇన్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. అప్పుడు ఏం చేయాలంటే అన్మాడిఫైడ్ ఒపీనియన్ సమ్మరీ ఫైనాన్స్ మీద ఇచ్చుకోవచ్చు. State that in auditor's report that complete set of financial statement contains qualified opinion, emphasis of matter paragraph and other matter paragraph.
basis for that and basis for qualified opinion, emphasis of matter paragraph and other matter paragraph, and effect of that on summary financial statements. సో ఆ పాయింట్ మీద మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఒపీనియన్ ఆన్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇస్ అడ్వర్స్ ఒపీనియన్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. ఇప్పుడు ఏం చేయాలి, మనం సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఈ ఒపీనియన్ అనేది ఎక్స్ప్రెస్ చేయకూడదు. స్టేట్ ద ఫ్యాక్ట్స్ ఇన్ ఆడిటర్ రిపోర్ట్. ఈ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని వాటి మీద అడ్వర్స్ ఒపీనియన్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఉందని ఇవ్వాలి. ఆ బేసిస్ ఇవ్వాలి. దాంతో ఎఫెక్ట్ ఆన్ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏముందో ఇవ్వాలి. ఓకే, మనం ఒపీనియన్ డిస్క్లోజ్ చేయకూడదు, జస్ట్ ఇలా ఫ్యాక్ట్స్ అనేది డిస్క్లోజ్ చేయాలి. దాని ఎఫెక్ట్ మనకి సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏం పడుతుంది అని చెప్పి. ఓకేనా, ఇవి ఒపీనియన్స్. నెక్స్ట్ ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, ఇవి చెప్పి క్లోజ్ చేస్తాను, అయిపోతుంది. టైం ఎంత అయింది? 10 minutes. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆడిటర్స్ రెఫర్స్ ఇన్ డాక్యుమెంట్ కంటైనింగ్ ఆడిటెడ్ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వితౌట్ ఆడిటర్స్ రిపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఒపీనియన్ డిస్క్లోజ్ చేశారు, కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చాడు ఆడిటర్. సో ఇక్కడ ఏం చేస్తాడంటే ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఈ ఆడిట్ రిపోర్ట్ అనే డాక్యుమెంట్ లేకుండా పబ్లిక్ ఇష్యూ చేస్తాము అని చెప్పి అనుకుంటుంది ఈ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి. సో ఆడిటర్ ఏం చెప్పాలంటే ఖచ్చితంగా ఈ రిపోర్ట్ అనేది కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయాలి మేనేజ్మెంట్. ఇన్ కేస్ మేనేజ్మెంట్ కానీ వినకపోతే లీగల్ యాక్షన్ ఏం తీసుకోవచ్చు అని చెప్పి మనం ఆడిటర్ అనేది అసెస్ చేసుకోవాలి. అదొక పాయింట్. నెక్స్ట్ ఆడిటర్స్ రెఫరెన్స్ ఇన్ డాక్యుమెంట్ containing unaudited summary finance statements, auditor shall satisfy that reference made only for the audited finance statements and not given impression on summary finance statements. సో ఆడిటర్ ఏం చేశాడంటే ఓన్లీ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మాత్రమే ఆడిట్ చేశాడు. సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఏ ఒపీనియన్ అనేది డిస్క్లోజ్ చేయలేదు. సో ఇక్కడ మనోడు ఏం కన్సిడర్ చేసుకోవాలంటే రెఫరెన్స్ మేడ్ ఫర్ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి, అంటే మేనేజ్మెంట్ ఒకటి రిలీజ్ చేయాలి. ఏం చేయాలి, ఈ రిపోర్ట్ ఆడిటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మాత్రం మనోడు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాడు అండ్ నాట్ గివెన్ ఇంప్రెషన్ ఆన్ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ ఒక కండిషన్ కాదు, 2 ఫుల్ఫిల్ అవ్వాలి. ఏం ఫుల్ఫిల్ అవ్వాలి, రెఫరెన్స్ ఓన్లీ మేడ్ ఫర్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ నో ఇంప్రెషన్ వాస్ గివెన్ ఫర్ సమ్మరీ ఎక్స్ప్రెషన్ ఫర్ సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని 2 డిస్క్లోజ్ చేయాలి. 2 డిస్క్లోజ్ చేసి సాటిస్ఫై అయినట్టు. లేదంటే మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేయాలి 2 ఇంక్లూడ్ చేయండి అని చెప్పి. ఏదైతే 1 ఒకటి డిస్కస్ చేసినా కానీ ఇన్ కేస్ మేనేజ్మెంట్ కానీ రిజెక్ట్ కానీ చేస్తే అప్రాప్రియేట్ లీగల్ యాక్షన్ ఏం తీసుకోవచ్చు అని చెప్పి ఆర్డర్ అసెస్ చేసుకోవాలి. సో ఇంతటితో essay 8 అనేది క్లియర్. ఓకేనా, సార్ మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎగ్జాంపుల్ తర్వాత యాక్సెప్టింగ్ బేస్ మీద అప్లైడ్ క్రైటీరియా ఉంది. దానికి ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి, నేచరు, పర్పస్ ఏంటి, ఇంటెండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, అప్లికబుల్ క్రైటీరియా నాట్ మిస్సింగ్ ఆ పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే అప్లైన్ అగ్రిమెంట్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి అప్లికబుల్ క్రైటీరియా ప్రకారం ప్రిపేర్ చేయాలి. దాని తర్వాత కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి వితౌట్ అన్డ్యూ డిఫికల్టీ ఇంటెండెడ్ యూజర్స్కి ఉండాలి. సో ఇంటెండెడ్ యూజర్స్కి అన్డ్యూ డిఫికల్టీ ప్రకారం వితౌట్ అన్డ్యూ డిఫికల్టీ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయా లేదా, అంటే అవైలబుల్ ఉన్నాయా లేదా అని చెప్పి రీచ్ అవుతుందా లేదా అని చూసుకుందాం. దానికి ఒక ఫ్యాక్టర్స్ అని అసెస్ చేయాలి మనోడు. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అని ఒక 4 పాయింట్స్ చెప్పాం. అది నెక్స్ట్ ఒక స్పెషల్ పాయింట్ చెప్పాను 570 దాని గురించి. అది రిలవెంట్ ఏం కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రొసీజర్స్ టు బి పెర్ఫార్మ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. ఇక్కడ ఏంటి ఒక 2 పాయింట్స్ తప్ప మిగతా పాయింట్స్ ఏంటి రిపీట్ అయినవి. దాంతో ఒపీనియన్స్ చెప్పాం. దాని తర్వాత ఏంటంటే ఇంకో 2 పాయింట్స్ చెప్పాం, ఆడిటర్స్ అసోసియేషన్ ఆర్ రెఫరెన్స్ అని చెప్పి. ఒకటి ఏంటంటే ఆడిట్ రిపోర్ట్ ఇంక్లూడ్ చేయకపోతే, ఇంకోటి ఏంటంటే మనోడు ఏంటంటే సమ్మరీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ ఇంప్రెషన్ అది ఇవ్వలేదు, ఓన్లీ జస్ట్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మాత్రం ఇచ్చాడు. సో అప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్తో పాటు సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఇష్యూ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ అనేది కన్సిడర్ చేయాలి. ఏ పాయింట్, మనోడు ఓన్లీ ఆడిట్ ఫైనాన్స్ స్టేట్మెంట్ మాత్రమే రెఫరెన్స్ అనేది ఇచ్చాడు అండ్ నో ఇంప్రెషన్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ సమ్మరీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనే పాయింట్ అనేవి 2 పాయింట్స్ అనేది కన్సిడర్ చేయాలి. ఇన్కేస్ ఏదో ఆఫ్ ది 2 పాయింట్స్ ఏది కన్సిడర్ కాకపోయినా కానీ మనోడు ఏం చేయాలంటే అప్రాప్రియేట్ లీగల్ యాక్షన్ కోసం అసెస్ చేసుకోవాలి, ఏం తీసుకోవాలి అని చెప్పి యాక్షన్ అనేది. సో ఇది essay 8. సో కంప్లీట్లీ ఇదనమాట. మనకి ఇదే పాయింట్స్ రాసినా కానీ సరిపోతుంది, ఇంతకు మించి ఏం అవసరం లేదు. నేను మొత్తం చూశాను, అడిషనల్ పాయింట్స్ ఏమైనా యాడ్ చేశాడని చెప్పి కూడా ఏం యాడ్ చేయలేదు, ఇంతే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం SRE చూద్దాము. మ్యాథ్స్ అది రేపు అప్లోడ్ చేస్తాను. రేపు శివరాత్రి కదా, మేబీ ఇంట్లోనే ఉంటాను, రేపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది మ్యాక్సిమం ఈ వీకెండ్ కల్లా, అంటే ఈ వీకెండ్ కల్లా ట్రై చేస్తాను. SRE మొత్తం కంప్లీట్ అయిపోయి మనకు ఓన్లీ ఆ 200 సిరీస్ 500 సిరీస్ మాత్రమే ఉండేటట్టు. అండ్ essay 720 ఒకటి ఉంది, అది ఒకటి చూస్తాను. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ, తర్వాత కలుద్దాం.